ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. ఢిల్లీలో ఎన్నికల శంఖారావం విజయవంతంగా పూర్తయింది. ఆ వివరాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనతో మాజీ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయవాది నేరెళ్ల మాల్యాద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు ముగిశాయి సార్. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ వస్తుందని చెప్తా ఉన్నాయి. మీ అనాలిసిస్ ప్రకారం ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉందా? అప్పు మళ్లీ తిరిగి ఢిల్లీ సీఎం పీఠం సాధిస్తుందా? మీ అభిప్రాయం చెప్పండి సార్. నమస్కారం అండి. నా అభిప్రాయం ప్రకారం యాప్ గవర్నమెంటే అక్కడ యాప్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. యాప్ మీద కరప్షన్ అలిగేషన్స్ ఏదైతే చేశారో దాంట్లో ముఖ్యంగా ఏ యాప్ లీడర్ దగ్గర నుంచి కూడా డబ్బు అనేది రికవర్ చేయలేకపోయారు. అవును. అందువల్ల మళ్ళీ వాళ్ళు బయటకు కూడా వచ్చేసారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నారు. వాళ్ళు తీసుకున్న పాలసీస్, వాటర్ పాలసీస్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ఇస్తానంటున్న సంక్షేమ పథకాలు కానీ, ఇవన్నీ చూసినప్పుడు మనకు ప్రజలు లోక్సభ అప్పుడు ఎలక్షన్స్ లో మోడీకి ఎలాగా వీళ్ళిద్దరు పార్టీలు కంబైండ్ అయ్యి వచ్చినా కూడా వాళ్ళని కన్సిడర్ చేయకుండా చేశారు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు విడిపోయినా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎంత స్ట్రగుల్ చేసినా 1-2 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. యాప్కే అక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత కరప్షన్ అలిగేషన్స్ ఒకటి లేకపోవటం, ఉన్నా కానీ ప్రూవ్ చేయలేకపోవటం, ఇప్పుడు దాకా కేసులు పెండింగ్ మాత్రమే ఉన్నాయి. రెండోది స్టేట్ లీడర్షిప్, అంటే బీజేపీలో స్టేట్ లీడర్షిప్ అనేది అక్కడ లేదు. అదే కేజ్రీవాల్ మీద కానీ, కేజ్రీవాల్ పార్టీలో ఉన్న ఇతర నాయకుల మీద కానీ వాళ్ళకి ప్రజలతో దగ్గర సంబంధాలు అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ ఎన్ని కారణాల వల్ల యాప్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ తక్కువ ఓట్లు వచ్చినా గానీ, అంటే తక్కువ సీట్లు వచ్చినా గానీ, కాంగ్రెస్ కి ఏదైనా కొన్ని సీట్లు కానీ ఇతర పార్టీలకు సీట్లు వస్తే వాళ్ళందరూ కూడా యాప్ కే సపోర్ట్ చేస్తారు. అందువల్ల యాపే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నేను అనుకుంటున్నానండి. కానీ ఆ కాంగ్రెస్ కి ఒక స్థానం కూడా రాదని చెప్తా ఉన్నారు. ఇది సాధ్యమేనా సార్? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నాకు ఢిల్లీ ముఖ్యమంత్రి గతంలో శీలా దీక్షిత్ గారు చేసిన పనులన్నీ ఏమైపోయినాయి అసలు? శీలా దీక్షిత్ కొడుకు కూడా ఇప్పుడు నిలబడ్డాడండి. నాకు అనుకోవడం అక్కడ ఒక 4-5 సీట్లు కాంగ్రెస్ కి వస్తాయి తప్పకుండా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ మెచ్యూరిటీ లీడర్ అయ్యాడు. తర్వాత కాకపోతే అపోజిషన్ పార్టీస్ వాళ్ళందరూ రాహుల్ ప్రైమ్ మినిస్టర్ కాకుండా చూడాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు యాప్ సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ కి దాని ఓన్ స్ట్రెంగ్త్ అనేది ఉంది. నేషనల్ లెవెల్ పార్టీ అది బీజేపీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ లెవెల్లో చూపించగలిగింది, లేకపోతే పోరాడగలిగింది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి అక్కడున్న పరిస్థితుల్లో 4-5 సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. సార్, అయితే ఇక్కడ ఇంకొక వార్త కూడా వినిపిస్తా ఉంది సార్. బీజేపీ వాళ్ళు ఈవీఎం మ్యానిపులేట్ చేశారు అనే వార్త కూడా వస్తా ఉంది. అందువల్లే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ అప్పు గెలిచినా కూడా అది తొక్కు వేయడం వల్ల, ఈవీఎం మ్యానిపులేట్ చేయడం వల్ల బీజేపీ వస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు? ఈవీఎం మేనేజ్మెంట్ చేసేదానికి అవకాశం ఉన్నట్టుగా గతంలో మనం కొన్ని సందర్భాల్లో టెక్నికల్ గా గానీ, లీగల్ గా గానీ మనకున్న అప్పుడున్న నాలెడ్జ్ తోటి అనుకోగలిగాము. అయినా కూడా ఆ ఈవీఎం మేనేజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ ప్రూవ్ కాలేదు ఈవీఎంస్ మేనేజ్ చేయబడ్డాయని, అదొకటి. రెండోది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈవీఎంలు మేనేజ్ చేసే కెపాసిటీ కనుక సెంట్రల్ గవర్నమెంట్ కే ఉంటే, అదే బీజేపీకి ఉంటే, మరి మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలలో ఎందుకు తక్కువ సీట్లు బీజేపీ పార్టీకి వచ్చినాయి? అది ఆ పరిస్థితుల్లో ఈవీఎంస్ మేనేజ్మెంట్ ఎక్కడన్నా ఒకటే అలా జరిగితే జరగచ్చు కానీ దాని వల్లనే గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేస్తానని అనుకుంటే అది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ మన తెలుగు ఛానల్స్ అన్ని, కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్ని కూడా ఢిల్లీ పీఠం బీజేపీ అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు చూడాలి సార్? అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి, లేకపోతే మేనేజ్మెంట్ కూడా ఉంటదండి. ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్నిసార్లు మేనేజ్ చేస్తుంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అన్ని రంగాల్లో వాళ్ళ పట్టు ఎలాగైనా పోకుండా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు గెలవాలని చాలా ప్లానింగ్స్ అనేది చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ చూడాల్సిందే గానీ కేవలం ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినంత మాత్రాన గత 2 సార్లు కూడా బీజేపీ ఫామ్ చేస్తారని చెప్పి అని అన్నారు. 2020లో గానీ అంతకుముందు సారి కానీ అప్పుడు అలా జరగలేదు కదా, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జరగలేదు. అందులో కేకే పోల్స్ యాప్కే కూడా చెప్తుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను అనుకోవటం
మరి గవర్నమెంట్ యాపే ఫామ్ చేస్తాను అనుకుంటున్నానండి. ఓకే సార్. ఓకే అండి, నమస్తే. అంతిమంగా అప్పుది విజయం అక్కడ ఢిల్లీ గద్దెనెక్కేది అప్పు యాప్ అండి. ఓకే సార్, నమస్తే. అంటే ఇప్పుడు మళ్ళీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా సార్? ఎక్కువ అవకాశాలు ఆయనకే ఉన్నాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.